మనం ఇండియన్ పాలిటీలో భారతదేశ రాజ్యాంగ అభివృద్ధి క్రమము అనేటువంటి దాని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇండియాలో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్గా చెప్పబడేటువంటి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి నేర్చుకున్నాం. దానితో పాటు భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వానికి అంటే డయార్కి డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటి దానికి నాంది పలికినటువంటి పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటిది, పిట్స్ ఇండియా చట్టం 1784 గురించి కూడా నేర్చుకున్నాం. దీనితో పాటు మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించినటువంటి 1793 చార్టర్ చట్టం అనేటువంటిది చూసుకున్నాం. ఈ 3 చట్టాల తర్వాత నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి బ్రిటన్ పార్లమెంట్ అనేటువంటివి బ్రిటన్ పార్లమెంట్ అనేటువంటివి చేసినటువంటి మరికొన్ని యాక్ట్స్ గురించి, మరికొన్ని చట్టాల గురించి మనం నేర్చుకుందాం. వాటిలో 1793 చార్టర్ చట్టం తర్వాత అంటే ఫస్ట్ చేసినటువంటి 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 పిట్స్ ఇండియా చట్టం, 1793 చార్టర్ చట్టం తర్వాత నెక్స్ట్ చట్టం గురించి నేర్చుకుందాం. అది ఏంటి అంటే 1813 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. 1813 చార్టర్ చట్టం. ఈ 1813 చార్టర్ చట్టం అనేటువంటిది కొన్ని ఈ 1813 చార్టర్ చట్టంలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఈ చట్టం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని గుత్తాధిపత్య హక్కులని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది అంటే మరో 20 years పొడిగించింది, మరో 20 సంవత్సరాలు పొడిగించింది. ఇంతకుముందు 1793 చార్టర్ చట్టం 20 సంవత్సరాలు పొడిగిస్తే ఈ 1813 చార్టర్ చట్టం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది అంటే 20 సంవత్సరాలు పొడిగించింది. లైసెన్స్ని 20 సంవత్సరాలు పొడిగించడంతో పాటు అంటే లైసెన్స్ మాత్రం అలాగే కొనసాగించింది. కానీ ఈ మోనోపోలీ రైట్స్ అనేటువంటి దాటిని అంటే భారతదేశంతో వ్యాపారం చేసుకునేటువంటి హక్కు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే కలిగి ఉండడాన్ని మోనోపోలీ, గుత్తాధిపత్యం అంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, అధికారం మొత్తం ఒకరి దగ్గరే ఉంటే దానిని గుత్తాధిపత్యం అని పిలవడం జరుగుతుంది. మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశంతో వ్యాపారం చేసుకోవడానికి అంతకుముందు ఎలిజబెత్ రాణి, తర్వాత వచ్చినటువంటి ఆవిడ కొడుకు జేమ్స్ అనేటువంటి వాళ్ళు మోనోపోలీ రైట్స్ అన్లిమిటెడ్ పీరియడ్కి ఇస్తే వాటిని తర్వాత కంటిన్యూ చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టం అనేటువంటిది 1813 చార్టర్ చట్టం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని పాక్షికంగా రద్దు చేసింది, పార్షియల్గా రద్దు చేయడం జరిగింది. పార్షియల్లీ అబాలిష్డ్ ద మోనోపోలీ రైట్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే అర్థం ఏంటి అంటే, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని, గుత్తాధిపత్య హక్కులని పాక్షికంగా రద్దు చేసినటువంటి చట్టం ఏంటి అంటే 1813 చార్టర్ చట్టం. అంటే ఏంటి అంటే పూర్తిగా రద్దు చేయలేదు, కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి తేయాకు వ్యాపారం ఒకటి, చైనాతో వ్యాపారం, ఈ 2 అంశాలు మాత్రం ఇంకా గుత్తాధిపత్య హక్కులు ఎవరికి కల్పించారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి కల్పించడం జరిగింది. అంటే ఏమీ లేదండి, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దానికి ఉన్నటువంటి మోనోపోలీ రైట్స్ని ఈ 1813 చార్టర్ చట్టం పాక్షికంగా రద్దు చేసింది. కేవలం 2 అంశాల్లో మాత్రమే గుత్తాధిపత్య హక్కులు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నాయి. అవి ఏంటి అంటే తేయాకు వ్యాపారం, టీ వ్యాపారం ఒకటి, దానితో పాటు చైనాతో వ్యాపారం. ఈ 2 అంశాల్లో మాత్రం ఈ 2 అంశాలు ఎవరికి వదిలేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వదిలేయడం జరిగింది. అంటే తేయాకు వ్యాపారం ఎవరు మాత్రమే చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలి. చైనాతో బిజినెస్ ఎవరు మాత్రమే చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలి. ఇంకా రిమైనింగ్ ఇష్యూస్, రిమైనింగ్ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా మిగతా అంశాల్లో ఏ బ్రిటిష్ వ్యాపారస్తుడైనా కూడా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం కల్పించింది ఏ చట్టము అంటే 1813 చార్టర్ చట్టం.
1813 చార్టర్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని పాక్షికంగా రద్దు చేసింది. కేవలం చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారంలో మాత్రమే గుత్తాధిపత్య హక్కులు ఎవరికి ఉన్నాయి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ను మరో 20 సంవత్సరాలు, అంటే లైసెన్స్ను 20 సంవత్సరాలు పొడిగించింది. కానీ గుత్తాధిపత్య హక్కుల్ని మాత్రము అంటే రద్దు చేయడం జరిగింది. మోనోపోలీ రైట్స్ని మాత్రం రద్దు చేసింది, పార్షియల్గా అబాలిష్ చేసింది. కేవలం 2 అంశాల్లో మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీకి మోనోపోలీ రైట్స్ అనేటువంటి వాటిని అంటే దానికే అప్పగించడం జరిగింది. ఇంకా ఈ 1813 చార్టర్ చట్టం అనేటువంటిది అఫీషియల్గా అధికారపూర్వకంగా అలవెన్స్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ టు ఇండియా అంటే అర్థం ఏంటి అంటే, ఈ చట్టం అనేటువంటిది క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని భారతదేశానికి అధికారపూర్వకంగా రావడానికి అనుమతినిచ్చింది. క్రిస్టియన్ మిషనరీల్ని అధికారపూర్వకంగా అనుమతి ఇచ్చినటువంటి చట్టం ఏంటి అంటే 1813 చార్టర్ చట్టం. క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని అధికారపూర్వకంగా అలవ్ చేసింది 1813 చార్టర్ చట్టం. ఇక్కడ ఉండేటువంటి ప్రజలను మంచి తెలివైనటువంటి వాళ్ళలాగా మార్చడం కోసం, ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని విజ్ఞానవంతులుగా చేయడం కోసం ఈ క్రిస్టియన్ మిషనరీస్ అనేటువంటి వాటిని భారతదేశంలో అలో చేయడం జరుగుతుంది అని 1813 చార్టర్ చట్టం చెప్పింది. ఫర్ ది ఎన్లైట్మెంట్ ఆఫ్ ఇండియన్స్ ద క్రిస్టియన్ మిషనరీస్ ఆర్ అలౌడ్ టు ఇండియా అని చెప్పింది. ఏ చట్టము అంటే 1813 చార్టర్ చట్టం అనేటువంటిది. ఈ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే, క్రైస్తవ మిషనరీలను భారతదేశంలోకి మొదటిసారి అలో చేసినటువంటి చట్టం ఏంటి అంటే 1813 చార్టర్ చట్టం. ఇంకా ఈ చట్టం అనేటువంటిది లోకల్ బాడీస్కి అంటే స్థానిక సంస్థలకి, లోకల్ గవర్నమెంట్స్కి ట్యాక్స్ ఇంపోజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించింది. అంటే స్థానిక సంస్థలు పన్నులు విధించి, అంటే ప్రజలపైన పన్నులు విధించి పన్నులు వసూలు చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. ఏ చట్టము అంటే 1813 చార్టర్ చట్టం. లోకల్ గవర్నమెంట్స్కి ట్యాక్సులు ప్రజలపైన విధించి, పన్నులు ప్రజలపైన విధించి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునేటువంటి అవకాశం కల్పించింది 1813 చార్టర్ చట్టం. ఇంపోజ్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే స్థానిక ప్రభుత్వాలు పన్నులు వసూలు చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. ఏ చట్టము అంటే 1813 చార్టర్ చట్టం. ఇంకా దీనితో పాటు మొదటిసారిగా బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటిది తన యొక్క బడ్జెట్లో 1 lakh rupees, 1 లక్ష రూపాయలు ఎడ్యుకేషన్ పైన, ఎడ్యుకేషన్ సిస్టమ్కి అంటే భారతదేశంలో ఎడ్యుకేషన్ పైన, విద్యారంగం పైన 1 లక్ష రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఏ చట్టము అంటే 1813 చార్టర్ చట్టం. మొదటిసారిగా భారతదేశంలో ఎడ్యుకేషన్ సెక్టార్ పైన బడ్జెట్లో 1 లక్ష రూపాయలు అనేటువంటిది కేటాయించింది. ఏ చట్టము అంటే 1813 చార్టర్ చట్టం. ఇది ఏ చట్టానికి సంబంధించింది అంటే 1813 చార్టర్ చట్టం. చార్టర్ మీన్స్ అగ్రిమెంట్. 1813 చార్టర్ చట్టం. చార్టర్ అంటే అగ్రిమెంటు. 1793 నుంచి 1793 చార్టర్ చట్టం నుంచి అంటే 1793 నుంచి 1853 వరకు ఈ మధ్యలో చేసినటువంటి చట్టాలను ఏమని పిలుస్తారు అంటే చార్టర్ చట్టాలు అని పిలుస్తారు. చార్టర్ అంటే అగ్రిమెంట్ అని చెప్తున్నాం. ఎవరెవరికి అగ్రిమెంట్ అంటే ద అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటన్ గవర్నమెంట్. అక్కడ ఉండేటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగేటువంటి ఒప్పందాన్నే ఏమని పిలుస్తారు అంటే చార్టర్ అని పిలుస్తారు. ఈ చట్టాల ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ను 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా పొడిగించుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇలా 20 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ను పొడిగిస్తూ చేసినటువంటి చట్టాలనే చార్టర్ చట్టాలు అని పిలవడం జరుగుతుంది.
1813 చార్టర్ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 సంవత్సరాలు పొడిగించారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి మోనోపోలీ రైట్స్ని పాక్షికంగా రద్దు చేయడం జరిగింది. కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి చైనాతో వ్యాపారం, తేయాకుతో వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం మాత్రమే కల్పించారు. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటిది తన యొక్క బడ్జెట్లో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ₹1,00,000 కేటాయించినటువంటి చట్టం కూడా ఈ 1813 చార్టర్ చట్టం. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలకు ట్యాక్సులు కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పించింది ఈ చట్టమే. దీనితో పాటు క్రిస్టియన్ మిషనరీస్ని అధికారపూర్వకంగా భారతదేశానికి అలో చేసింది, ఇన్వైట్ చేసింది కూడా ఏ చట్టము అంటే 1813 చార్టర్ చట్టం అనేటువంటిది. ఇది చార్టర్ చట్టానికి సంబంధించినటువంటి అంశము. ఒకసారి ఈ మోనోపోలీ రైట్స్ అనేటువంటివి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ 2 అంశాల్లో ఇచ్చారు అంటే టీ వ్యాపారం, చైనాతో వ్యాపారం. తేయాకు అనేటువంటిది, టీ ఆకు అనేటువంటిది ఇండియాలో విపరీతంగా పండిద్ది. తేయాకును ఎక్కువగా పండించేటువంటి దేశం భారతదేశం. అస్సాం లోయ అనేటువంటిది, అస్సాం వ్యాలీ అంటే ఈశాన్య భారతదేశంలో అస్సాం వ్యాలీ టీని ఎక్కువగా టీ ఆకుని ఎక్కువగా పండించేటువంటి ప్రాంతం ఇది. ఈ తేయాకు వ్యాపారంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్య హక్కులు కల్పించారు. దీంతోపాటు చైనాతో బిజినెస్ అని చెప్తున్నాం. చైనాతో వ్యాపారం అంటే భారతదేశంలో నల్లమందు అనేటువంటిది బాగా పండించేటువంటి వాళ్ళు ఆ సమయంలో, అదొక డ్రగ్ అండి, ఓపియం నల్లమందుని ఓపియం అంటాం. ఈ నల్లమందు భారతదేశంలో బాగా ఎక్కువగా పండేది. భారతదేశంలో పండించేటువంటి నల్లమందును ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అంటే చైనాకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు. చైనా అనేటువంటిది అంతకుముందే తమ దేశానికి ఈ నల్లమందును ఎక్స్పోర్ట్ చేయకుండా నిషేధించుంటుంది. అయినా కూడా చైనా యొక్క ఆర్డర్స్ను లెక్క చేయకుండా బ్రిటన్ అనేటువంటిది చైనాకు విపరీతంగా నల్లమందును ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేటువంటిది. దీనితో చైనా అనేటువంటిది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన, ఈ బ్రిటన్ కంపెనీ పైన యుద్ధం ప్రకటించింది. ఇలా చైనాకు బ్రిటన్ కంపెనీలకి మధ్య జరిగినటువంటి యుద్ధాన్నే నల్లమందు యుద్ధాలు అని పిలవడం జరుగుతుంది. నల్లమందు యుద్ధాలు ఏ 2 దేశాల మధ్య జరిగాయి? చైనా మరియు బ్రిటన్ దేశాల మధ్య జరిగాయి. ఎందుకు జరిగాయి అంటే భారతదేశంలో ఎక్కువగా పండేటువంటి నల్లమందును చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తుండడంతో, ఈ నల్లమందు అనేటువంటిది ఒక డ్రగ్. దీన్ని తీసుకున్నటువంటి చైనాలో ఉండేటువంటి యువత ఈ డ్రగ్కు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో తమ దేశంలోకి ఈ నల్లమందును ఎగుమతి చేయవద్దు అని బ్రిటన్ కంపెనీని ఆదేశించినప్పటికీ ఈ చైనా యొక్క ఆదేశాలు లెక్క చేయకుండా బ్రిటన్ అనేటువంటిది నల్లమందును ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేది. దీంతో చైనాకి మరియు బ్రిటన్కి మధ్య యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలని ఏమని పిలుస్తారు అంటే నల్లమందు యుద్ధాలు అని పిలవడం జరిగింది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే నల్లమందు యుద్ధాలు ఏ 2 దేశాల మధ్య జరిగాయి అని క్వశ్చన్ రావచ్చు. దానికి ఆన్సర్ ఏంటి అంటే బ్రిటను మరియు చైనా ఈ 2 దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధాలని నల్లమందు యుద్ధాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? 1813 చార్టర్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 సంవత్సరాలు పొడిగించింది. అంటే మళ్ళీ ఎప్పుడు చట్టం అవసరమైంది అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 1813 చార్టర్ చట్టం 20 సంవత్సరాలు పొడిగించింది అంటే మళ్ళీ ఎప్పుడు చట్టం రావాలి? 1833లో చట్టం రావాలి. నెక్స్ట్ యాక్ట్ ఏంటి అంటే 1833 చార్టర్ చట్టం. 1833 చార్టర్ యాక్ట్ అనేటువంటిది 1833 చార్టర్ చట్టం. ఈ 1833 చార్టర్ చట్టం ఏం చేసింది? దీంట్లో ఉండేటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఈ చట్టం అనేటువంటిది 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది బెంగాల్ గవర్నర్ను ఎలా మార్చింది అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మారిస్తే ఈ 1833 చార్టర్ చట్టం అనేటువంటిది బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని
ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా కన్వర్ట్ చేసింది. బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా మార్చినటువంటి చట్టం ఏంటి అంటే 1833 చార్టర్ చట్టం. బెంగాల్ గవర్నర్ జనరల్ని ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా మార్చినటువంటి చట్టం ఏంటి అంటే 1833 చార్టర్ చట్టం. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ అనేటువంటి వ్యక్తి మొదటి ఇండియన్ గవర్నర్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. బెంగాల్ గవర్నర్ జనరల్కి ఇండియన్ గవర్నర్ జనరల్కి డిఫరెన్స్ ఏంటి అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చి మద్రాస్ గవర్నర్ని మరియు బొంబాయి గవర్నర్ని కేవలం కొన్ని అంశాలలో మాత్రమే ఎవరికి సబార్డినేట్ చేశారు అంటే బెంగాల్ గవర్నర్ జనరల్కు సబార్డినేట్ చేశారు. కానీ 1833 చార్టర్ చట్టం అనేటువంటిది మద్రాస్ గవర్నరు మరియు బొంబాయి గవర్నరు అన్ని అంశాలలో కూడా ఎవరికి సబార్డినేట్గా ఉండాలి అంటే ఇండియన్ గవర్నర్ జనరల్కు సబార్డినేట్గా ఉండాలి. అంటే అంతకుముందు మద్రాస్ గవర్నర్కు బొంబాయి గవర్నర్కు ఉన్నటువంటి పవర్స్ని ఏం చేశారు, అబాలిష్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. ఏ చట్టము? 1833 చార్టర్ చట్టం. అంటే ఇప్పుడు పవర్స్ అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? ఇండియన్ గవర్నర్ జనరల్ దగ్గర ఉన్నాయి. అంటే అంతకుముందు మద్రాస్ గవర్నర్కి బొంబాయి గవర్నర్కి కొన్ని పవర్లు ఉండేటివి, కానీ ఇప్పుడు ఎటువంటి పవర్లు వాళ్ళకు లేవు. ఏ నిర్ణయమైనా ఎవరిని సంప్రదించి ఎవరిని కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి? ఆ గవర్నర్లు ఇండియన్ గవర్నర్ జనరల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. టోటల్ భారతదేశంలో అధికారం మొత్తం కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఇండియన్ గవర్నర్ జనరల్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే పవర్స్ మొత్తం కూడా ఈ ఒకరి దగ్గరే కేంద్రీకరించబడి ఉన్నాయి. సెంట్రలైజేషన్ జరిగింది. పవర్స్ మొత్తం కూడా ఏం జరిగింది అంటే సెంట్రలైజేషన్ జరిగింది. అంతకుముందు కొన్ని పవర్స్ అనేటువంటివి మద్రాస్ గవర్నర్కి, బొంబాయి గవర్నర్కి, కలకత్తా గవర్నర్కి కొన్ని పవర్స్ ఉండేటివి. కానీ ఈ చట్టం వాళ్ళకున్నటువంటి పవర్స్ని మొత్తాన్ని రద్దు చేసి అన్ని అధికారాలు ఇండియన్ గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. అంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ జరిగింది, అధికార వికేంద్రీకరణ జరిగింది. ఏ చట్టం ద్వారా అంటే 1833 చార్టర్ చట్టం. అధికార కేంద్రీకరణ జరిగింది ఈ చట్టం ద్వారా, 1833 చార్టర్ చట్టం ద్వారా. అలా మొట్టమొదటిసారి ఇండియన్ గవర్నర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే విలియం బెంటింగ్ను అపాయింట్ చేయడం జరిగింది. విలియం బెంటింగ్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. దీనితో పాటు ఇంకా ఈ చట్టంలో ఇంకా ఏమి అంటే ఏ అంశాలు ఇంకా యాడ్ అయి ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇండియన్ గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్యనిర్వాహక మండలిలో, ఇండియన్ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో అంతకుముందు 3 మెంబర్స్ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఈ చట్టం ఏం చేసింది అంటే గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యని ఎంతకు పెంచింది అంటే 3 నుంచి 4కి పెంచింది. అంటే ఎక్స్ట్రాగా ఒక మెంబర్ను యాడ్ చేసింది. ఈ గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 1 మోర్ మెంబర్ను యాడ్ చేసింది. అంతకుముందు 3 సభ్యులు ఉండేటువంటి వాళ్ళు ఈ చట్టం ప్రకారం ఎంతమంది సభ్యులను చేర్చారు అంటే 4 సభ్యులకి మార్చడం జరిగింది. కొత్తగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక లా మెంబర్. అంటే న్యాయపరమైనటువంటి అంశాలలో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక లా మెంబర్ను అపాయింట్ చేయడం జరిగింది, ఒక లా మెంబర్ను నియమించడం జరిగింది. అలా గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో నియమించబడినటువంటి మొదటి లా మెంబర్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. మొదటి లా మెంబర్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తిని గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో లా మెంబర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటిది భారతదేశంలో 1835 సంవత్సరంలో ఫస్ట్ టైం మొదటిసారిగా ఒక లా కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మొదటిసారి లా కమిషన్ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు అంటే 1835లో ఏర్పాటు చేయడం జరిగింది. 1835లో ఫస్ట్ టైం లా కమిషన్ను ఏర్పాటు చేశారు.
ఈ లా కమిషన్ యొక్క మొదటి చైర్మన్ కూడా ఎవరు అంటే లార్డ్ మెకాలే. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. అసలు ఈ లా కమిషన్, ఫస్ట్ లా కమిషన్ను ఏ సంవత్సరం అపాయింట్ చేశారు, ఏ సంవత్సరం నియమించారు అంటే 1835లో. మరి లా కమిషన్ యొక్క డ్యూటీస్ ఏంటి అంటే, లా కమిషన్ యొక్క డ్యూటీస్ ఏంటి అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రస్తుతం అంటే అంతకు ముందు కాలంలో చేసినటువంటి చట్టాల్లో ప్రస్తుతం ఏవి అంటే ఏవి ఈ ప్రస్తుత కాలానికి కూడా సరిపోతాయి, ఏవి ప్రస్తుత కాలానికి సరిపోవు, ప్రస్తుత కాలానికి కొత్తగా చేయవలసినటువంటి చట్టాలేంటి, ఇలా వీటన్నిటికీ సంబంధించి ఒక రిపోర్టును గవర్నమెంట్కు సబ్మిట్ చేయడమే లా కమిషన్ యొక్క డ్యూటీ. అంటే ప్రస్తుత కాలానికి ఏ ఏ చట్టాలు అనేటువంటివి పనికొస్తాయి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా చేయవలసినటువంటి చట్టాలేంటి అని, పనికిరాని చట్టాలను అంటే పనికిరాని సెక్షన్లని తొలగించి కొత్తగా చేయవలసినటువంటి చట్టాల గురించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తుంది లా కమిషన్ అనేటువంటిది. ఇలా ఫస్ట్ లా కమిషన్ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు అంటే 1835లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి యొక్క అడ్వైజ్ మేరకు, లార్డ్ మెకాలే కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు భారతదేశంలో 1835 సంవత్సరంలో 1835లో ఇండియా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ లాగా దేనిని అనౌన్స్ చేశారు అంటే ఇంగ్లీష్ను అనౌన్స్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క అధికార భాషగా ఇంగ్లీష్ను ప్రకటించినటువంటి సంవత్సరం 1835. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంగ్లీష్ అని ఏ సంవత్సరం అనౌన్స్ చేశారు అంటే 1835 బై ది రిపోర్ట్ ఆఫ్ లార్డ్ మెకాలే. ఎవరి యొక్క రిపోర్టు మేరకు అంటే లార్డ్ మెకాలే రిపోర్టు మేరకు. అదేవిధంగా ఈ లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి న్యాయపరమైనటువంటి అంశాల్లో మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ లార్డ్ మెకాలే ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకొని, లార్డ్ మెకాలే యొక్క సూచనలను బేస్ చేసుకొని భారతదేశంలో 1859 సంవత్సరంలో సివిల్ ప్రొసీజర్ కోడ్, 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి దాటిని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు కూడా. లార్డ్ మెకాలే అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సూచన మేరకు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది 1835 సంవత్సరంలో ఇంగ్లీష్ను అఫీషియల్ లాంగ్వేజ్ లాగా అనౌన్స్ చేసింది. దీనితో పాటు ఈ లార్డ్ మెకాలే కృషి మేరకు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది 3 చట్టాలను చేసింది, 3 కోడ్లను చేసింది. ఇప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో ఇండియన్ పీనల్ కోడ్, 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని చేయడం జరిగింది. ఎవరు అంటే బ్రిటిష్ గవర్నమెంట్. ఎవరు అంటే బ్రిటిష్ గవర్నమెంట్. ఇది ఏ చట్టానికి సంబంధించింది అంటే 1833 చార్టర్ చట్టం. ఇంకా 1833 చార్టర్ చట్టం అనేటువంటిది ఇంకో వన్ మోర్ పాయింట్ని చెప్పుకుందాం దీంట్లో. 1833 చార్టర్ చట్టం అనేటువంటిది గవర్నమెంట్ జాబ్స్లో ప్రభుత్వ ఉద్యోగాలకు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు రాసుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి ఇండియన్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పింది, భారతీయులు కూడా అర్హులే అని చెప్పింది. ఏ చట్టము అంటే 1833 చార్టర్ చట్టం. 1833 చార్టర్ చట్టం గవర్నమెంట్ జాబ్స్కి భారతీయులు కూడా, ఇండియన్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పినప్పటికీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఈ ప్రపోజల్కి ఒప్పుకోలేదు. అంటే ఈ చట్టం ఏం చెప్పింది, గవర్నమెంట్ జాబ్స్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులు కూడా చేయవచ్చు అని చెప్పింది, భారతీయులు కూడా ఎలిజిబుల్ అని చెప్పింది.
కానీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ ఈ భారతీయుల్ని తమతో పాటు గవర్నమెంట్ జాబ్స్లోకి తీసుకోవడానికి అనుమతించలేదు. అంటే వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది ఈ ప్రపోజల్కి. దీనితో ఈ అంశం అనేటువంటిది అమల్లోకి రాలేదు. ఏ అంశం అమల్లోకి రాలేదు? గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి భారతీయులకి, అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులు కూడా అర్హులే అనేటువంటి అంశం అనేటువంటిది ఈ అమలులోకి రాలేదు. ఈ చట్టం చెప్పింది ఇండియన్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్కి అర్హులే, ఇండియన్స్ కూడా బ్రిటిషర్స్తో పాటు సమానంగా రాసుకోవచ్చు, ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ, చట్టం చెప్పినప్పటికీ ఈ అంశం అనేటువంటిది అమలులోకి రాలేదు. ఎందుకు అమలులోకి రాలేదు అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు అనుమతించలేదు కాబట్టి, వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి ఈ అంశం అనేటువంటిది అమలులోకి రాలేదు. అదేవిధంగా ఇంకా ఈ చట్టం ఏం చెప్పింది అంటే, ఇంతకుముందు 1813 చార్టర్ చట్టం అనేటువంటిది ఏం చెప్పింది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని పాక్షికంగా రద్దు చేసింది. పాక్షికంగా రద్దు చేయడము అంటే ఓన్లీ టీ బిజినెస్, దాంతోపాటు చైనాతో బిజినెస్, ఈ రెండు అంశాలు మాత్రం ఎవరికి ఇచ్చేసింది? రెండు అంశాల్లో మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్య హక్కులు ఉన్నాయి. మరి మిగతా ఏ అంశాలు కూడా గుత్తాధిపత్యం లేదు. ఇప్పుడు 1833 చార్టర్ చట్టం అనేటువంటిది ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టోటల్ మోనోపోలీ రైట్స్ని అబాలిష్ చేసింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని, గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేసిన చట్టం. గుత్తాధిపత్యంని పూర్తిగా రద్దు చేసినటువంటి చట్టం ఏంటి అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్య హక్కులని పూర్తిగా రద్దు చేసిన చట్టం ఏంటి అంటే 1833 చార్టర్ చట్టం. దట్ మీన్స్ ఏంటి అంటే, భారతదేశంతో గుత్తాధిపత్యము అంటే ఆధిపత్యం ఒకరి దగ్గరే కేంద్రీకరించడం. అంతకుముందు భారతదేశంతో ఎవరు మాత్రమే వ్యాపారం చేయాలి? ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలి. అదే గుత్తాధిపత్యం అంటే. ఇప్పుడు 1833 చార్టర్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేసింది అంటే, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఏ బ్రిటిష్ వ్యక్తి అయినా కూడా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పింది ఈ 1833 చార్టర్ చట్టం. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీని కంప్లీట్గా అబాలిష్ చేసినటువంటి యాక్ట్ 1833 చార్టర్ చట్టం. అంటే నేనేం చెప్తున్నాను అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. అంతే, బిజినెస్ చేసుకోకూడదు అని చెప్పలేదు. బిజినెస్ చేసుకోలేదు, లేకపోతే అంటే ఈ కంపెనీ అనేటువంటిది భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఇదొక్కటే మాత్రమే వ్యాపారం ఇదొక్కదానికే మాత్రమే పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. అంతకుముందు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే వ్యాపారం చేయాలి అని ఉండేది. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పింది. ఏ చట్టము అంటే 1833 చార్టర్ చట్టం అనేటువంటిది. ఈ చట్టం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది అంటే మరో 20 years అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ లైసెన్స్ హ్యాస్ ఎక్స్టెండెడ్ టు అనదర్ 20 years. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? మరో 20 సంవత్సరాలు పొడిగించింది. ఏ చట్టం? 1833 చార్టర్ చట్టం అనేటువంటిది. ఇది 1833 చార్టర్ చట్టానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ మళ్ళీ 1833 చార్టర్ చట్టం తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు పొడిగించింది అంటే ఎప్పుడు వస్తుంది మళ్ళీ చట్టం? 1853 చార్టర్ చట్టం. నెక్స్ట్ యాక్ట్ పేరు 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం. ఈ 1853 చార్టర్ చట్టం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1853 చార్టర్ చట్టం ఏం చెప్పింది అంటే, అంతకుముందు గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తికి సహాయంగా ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది, కార్యనిర్వాహక మండలి ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసింది అంటే, గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి నుండి గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి నుండి
లెజిస్లేటివ్ బాడీని సపరేట్ చేసింది, అంటే శాసన నిర్మాణ శాఖను సపరేట్ చేసింది. ఏ చట్టము అంటే 1853 చార్టర్డ్ చట్టం. మళ్ళీ చెప్తాను చూడండి, 1853 చార్టర్డ్ చట్టం అనేటువంటిది ఈ ఇండియన్ గవర్నర్ జనరల్కు పరిపాలనలో సహాయం చేయడానికి ఉన్నటువంటి కార్యనిర్వాహక మండలి నుండి కార్యనిర్వాహక మండలి నుండి ఎగ్జిక్యూటివ్ బాడీ నుండి దేనిని సపరేట్ చేస్తారు అంటే ఈ లెజిస్లేటివ్ బాడీని సపరేట్ చేయడం జరిగింది, శాసన నిర్మాణ శాఖను సపరేట్ చేయడం జరిగింది. అంతకుముందు ఏముండేది? ఎగ్జిక్యూటివ్ బాడీ మాత్రమే ఉండేది. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ నుంచి కొత్తగా ఇంకొక దాన్ని సపరేట్ చేశారు. దాన్ని ఏంటిది? లెజిస్లేటివ్ బాడీని సపరేట్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ బాడీ అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. మీకు ఇంతకుముందు చెప్పుంటాను, శాసన నిర్మాణ శాఖ ఏం చేస్తుంది? పేరులోనే ఉండేది. శాసన నిర్మాణ శాఖ శాసనాలను చేస్తుంది. టు మేక్ యాక్ట్స్. లెజిస్లేటివ్ బాడీ యొక్క డ్యూటీ ఏంటి అంటే మేక్ ది యాక్ట్స్, చట్టాలను చేయడం. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏం చేస్తుంది అంటే టు ఇంప్లిమెంట్ ది యాక్ట్స్, అంటే చట్టాలను అమలు చేస్తుంది ఎగ్జిక్యూటివ్ బాడీ. టు ఎగ్జిక్యూట్ ది యాక్ట్స్ అంటే శాసన నిర్మాణ శాఖ చేసినటువంటి చట్టాలను ఎవరు అమలు చేస్తారు? కార్యనిర్వాహక శాఖ అమలు చేయడం జరుగుతుంది. అంతకుముందు చట్టాలను అమలు చేయడం రెండూ కూడా కార్యనిర్వాహక శాఖే చేసుకుంటూ ఉండేది. కానీ 1853 చార్టర్ చట్టం ఈ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి నుండి కొత్తగా ఒక బాడీని సపరేట్ చేసింది. ఆ బాడీ పేరే శాసన నిర్మాణ శాఖ. అంటే ఈ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి నుండి వేరు చేసినటువంటి ఈ శాసన నిర్మాణ శాఖ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే చట్టాలను చేయడం, శాసనాలను చేయడం మెయిన్ డ్యూటీ అనేటువంటిది. ఈ 1853 చార్టర్డ్ చట్టం ప్రకారం ఏర్పాటు చేసినటువంటి శాసన నిర్మాణ శాఖ బ్రిటన్ పార్లమెంటు వలె పనిచేస్తుంది. పార్లమెంట్ శాసన నిర్మాణ శాఖ, అదే మంత్రిమండలి కార్యనిర్వాహక శాఖ. మరి ఈ పార్లమెంట్ ఎలాగైతే చట్టాలు రూపొందించేదో, పార్లమెంట్ ఎలాగైతే చట్టాలు చేస్తుందో, ఈ గవర్నర్ జనరల్ యొక్క శాసన నిర్మాణ శాఖ కూడా అలాగే చట్టాలు చేసేది. కాబట్టి బ్రిటన్లో పార్లమెంట్ ఎలాగైతే పనిచేస్తుందో ఈ గవర్నర్ జనరల్ యొక్క శాసన నిర్మాణ శాఖ కూడా అలాగే పనిచేస్తుంది. కాబట్టి ఇది ఒక పార్లమెంటు లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ 1853 చార్టర్ చట్టం ప్రకారం ఏర్పడినటువంటి ఈ శాసన నిర్మాణ శాఖను ఏమని పిలిచేవాళ్ళు అంటే మినీ పార్లమెంట్ అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు అంటే మినీ పార్లమెంట్ అని పిలవడం జరిగింది. ఈ గవర్నర్ జనరల్ యొక్క శాసన నిర్మాణ శాఖని 1853లో ఏర్పడినటువంటి ఈ శాసన నిర్మాణ శాఖని ఏమని పిలిచేవాళ్ళు అంటే మినీ పార్లమెంట్ అని పిలిచేవాళ్ళు. మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1853 చార్టర్ చట్టం అనేటువంటిది గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి నుండి కొత్తగా శాసన నిర్మాణ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాసన నిర్మాణ శాఖ డ్యూటీ ఏంటి అంటే చట్టాలు చేయడం, శాసనాలను చేయడం. ఈ బ్రిటన్ పార్లమెంట్ ఎలాగైతే చట్టాలు చేసేదో అదేవిధంగా ఈ శాసన నిర్మాణ శాఖ కూడా చట్టాలు చేస్తుంది. కాబట్టి దీనిని ఏమని పిలిచారు అంటే మినీ పార్లమెంట్ అని పిలవడం జరిగింది. ఏమని పిలిచారు అంటే మినీ పార్లమెంట్ అని పిలవడం జరిగింది. దీనితో పాటు ఇంకా ఈ చట్టం ఇప్పుడు గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి నుండి ఎవరిని వేరు చేశారని చెప్పాను? లెజిస్లేటివ్ బాడీని వేరు చేశారు, శాసన నిర్మాణ శాఖను వేరు చేశారు. మరి ఈ శాసన నిర్మాణ శాఖను ఎంతమంది సభ్యులతోటి ఏర్పాటు చేశారు అంటే 6 సభ్యులతోటి శాసన నిర్మాణ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది సభ్యులతోటి శాసన నిర్మాణ శాఖను ఏర్పాటు చేశారు అంటే 6 సభ్యులతోటి శాసన నిర్మాణ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరం? 1853. ఏ సంవత్సరం? 1853. నెక్స్ట్ 1853 చార్టర్ చట్టం అనేటువంటిది 1853 చార్టర్ చట్టం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని ఎక్స్టెండ్ చేసింది, పొడిగించింది. కాకపోతే నిర్దిష్ట కాల పరిమితి అనేటువంటిది ఇవ్వలేదు. ఇంతకుముందు చూడండి, 1813 చార్టర్ చట్టం ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 20 సంవత్సరాలు పొడిగించింది. 1833 చార్టర్ చట్టం ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 20 సంవత్సరాలు పొడిగించింది. 1853 చార్టర్ చట్టం ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? టైం ఏమీ చెప్పలేదు.
అంటే ఇన్ని సంవత్సరాలు పొడిగిస్తున్నాను అని చెప్పలేదు. కాకపోతే లైసెన్స్ను పొడిగించింది కానీ నిర్దిష్ట కాల పరిమితి అనేటువంటిది పెట్టలేదు ఈ చట్టంలో. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ను నిర్దిష్ట కాలపరిమితి లేకుండా పొడిగించింది. అంటే దీన్ని ఒక ఇండికేషన్ లాంటిదండి. ఇంకెప్పుడైనా తొందరలోనే ఎప్పుడైనా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేయవచ్చు అనేటువంటి ఇండికేషన్స్ పంపించింది ఈ 1853 చార్టర్ చట్టం అనేటువంటిది. 1853 చార్టర్ చట్టం పొడిగించింది కానీ కాలపరిమితి అనేటువంటిది నిర్ణయించలేదు. నెక్స్ట్ ఈ చట్టం అనేటువంటిది 1853 చార్టర్ చట్టం అనేటువంటిది సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు కూడా అవకాశం కల్పించింది. కానీ ఇంతకుముందు 1833 చార్టర్ చట్టం చూడండి, 1833 చార్టర్ చట్టం అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలకు భారతీయులు కూడా అర్హులే అని చెప్పింది. కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, అమల్లోకి రాలేదు. ఎందుకని రాలేదు? ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండేటువంటి కంపెనీ డైరెక్టర్లు వ్యతిరేకించడంతో, బ్రిటిషర్స్ వ్యతిరేకించడంతో భారతీయులను కూడా బ్రిటిషర్స్తో ఈక్వల్గా కన్సిడర్ చేస్తున్నారు. అలా చేయకూడదు, మేము గొప్ప అంటే భారతీయులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించకూడదు అని బ్రిటిషర్స్ వ్యతిరేకించడంతో ఆ పార్ట్ అనేటువంటిది అమల్లోకి రాలేదు. మరి భారతీయులకి ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశం కల్పించడం అనేటువంటిది ఏ చట్టం ద్వారా అమల్లోకి వచ్చింది అంటే 1853 చార్టర్ చట్టం. భారతీయులను కూడా సివిల్ సర్వీస్కి పర్మిట్ చేయడం జరిగింది, సివిల్ సర్వీస్కి భారతీయులు కూడా అలౌ చేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు సివిల్ సర్వీస్ ఉద్యోగాలు నామినేషన్ పద్ధతిలో సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేసేటువంటి వాళ్ళు, నామినేట్ చేసేటువంటి వాళ్ళు, కంపెనీ డైరెక్టర్లు అనేటువంటి వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే నామినేట్ చేసేటువంటి వాళ్ళు. కానీ 1853 చార్టర్ చట్టం అనేటువంటిది సివిల్ సర్వీస్ ఉద్యోగాలకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని చెప్పింది. పోటీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని చెప్పింది. ఏ చట్టము అంటే 1853 చార్టర్ చట్టం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా, పోటీ పరీక్షల ద్వారా ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలి, సివిల్ సర్వీస్ ఉద్యోగాలకి ఒక పరీక్షను పెట్టండి అని చెప్పింది. ఈ ఎగ్జామ్ ద్వారా సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయండి అని చెప్పింది 1853 చార్టర్ చట్టం. అసలు ఈ పోటీ పరీక్షల విధానం అనేటువంటిది ఎవరు, ఏ కమిటీ యొక్క రిపోర్టును బేస్ చేసుకుని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇంతకుముందు లా కమిషన్గా ఉన్నటువంటి లార్డ్ మెకాలే కమిషన్ సూచన మేరకు 1854 సంవత్సరంలో సివిల్ సర్వీస్ పైన నియమించినటువంటి లార్డ్ మెకాలే కమిటీ అనేటువంటిది 1854లో సివిల్ సర్వీస్ పైన నియమించినటువంటి లార్డ్ మెకాలే కమిటీ సూచన మేరకు భారతదేశంలో ఫస్ట్ టైము ఏ సంవత్సరము సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి అంటే సివిల్ సర్వీస్ ఉద్యోగాలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అంటే 1855లో కండక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వినండి, 1853 చార్టర్ చట్టం అనేటువంటిది, ఈ చట్టం అనేటువంటిది ఈ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి నుండి శాసన నిర్మాణ శాఖను వేరు చేశారు. ఈ శాసన నిర్మాణ శాఖ అనేటువంటిది బ్రిటన్ పార్లమెంట్ ఎలాగైతే చట్టాలు చేస్తుందో అలా చట్టాలు చేసేది. బ్రిటన్ పార్లమెంటు పని విధానాన్ని పోలి ఉండడంతో దీనిని మినీ పార్లమెంటుగా పిలిచారు. అదేవిధంగా ఈ చట్టం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని పొడిగించింది కానీ నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించలేదు. ఈ చట్టం అనేటువంటిది గవర్నమెంట్ ఉద్యోగాలకి, ప్రభుత్వ ఉద్యోగాలకి భారతీయులు కూడా అర్హులే అని చెప్పింది. భారతీయులు కూడా బ్రిటిషర్స్తో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేయొచ్చు అని చెప్పింది. అదేవిధంగా లార్డ్ మెకాలే కమిటీ యొక్క రిపోర్టు మేరకు 1854లో సివిల్ సర్వీస్పై నియమించినటువంటి లార్డ్ మెకాలే కమిటీ సూచన మేరకు 1855 సంవత్సరం నుండి సివిల్ సర్వీస్ ఉద్యోగాలకి పోటీ పరీక్షల విధానం అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఎగ్జామ్స్ ద్వారా సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఎవరి యొక్క సూచన మేరకు అంటే లార్డ్ మెకాలే కమిటీ సూచన మేరకు. ప్రపంచంలో మొదటిసారిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి దేశం చైనా.
ప్రపంచంలో మొదటిసారిగా పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి దేశం చైనా. భారతదేశంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేసినటువంటి సంవత్సరం 1855. ఎవరి రిపోర్టును బేస్ చేసుకొని? లార్డ్ మెకాలే కమిటీ యొక్క రిపోర్టును బేస్ చేసుకొని. ఇది ఏ చట్టము అంటే 1853 చార్టర్డ్ చట్టం. ఏ చట్టము? 1853 చార్టర్డ్ చట్టం. నెక్స్ట్ చట్టం 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అండి. 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అండి. 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ను ఏమని పిలుస్తారు అంటే 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ని ఏమని పిలుస్తారు అంటే 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. దీనినే ఇంకా ఏమని పిలుస్తారు అంటే గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఇన్ ఇండియా. గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఇన్ ఇండియా. గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఇన్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. ఇంకా దీనినే ఏమని పిలుస్తారు అంటే మ్యాగ్నా కార్టా. ఏమని పిలుస్తారు అంటే మ్యాగ్నా కార్టా అని పిలవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. 1858 విక్టోరియా మహారాణి ప్రకటన, దీన్నే గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఇన్ ఇండియా, దీనినే మ్యాగ్నా కార్టా. మ్యాగ్నా కార్టా దీన్నే 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని ఏ చట్టాన్ని పిలుస్తారు అంటే 1858 విక్టోరియా మహారాణి ప్రకటనని. 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలుస్తారు అంటే మ్యాగ్నా కార్టా అని పిలవడం జరుగుతుంది. దట్ మీన్స్ మ్యాగ్నా కార్టా మీన్స్ గ్రేట్ అగ్రిమెంట్. మ్యాగ్నా కార్టా అంటే ఒక గొప్ప ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది. అసలు మ్యాగ్నా కార్టా అనేటువంటి పదం ఎప్పుడు వచ్చింది? మ్యాగ్నా కార్టా అని పిలుస్తున్నాం. మరి మ్యాగ్నా కార్టా అనేటువంటి పదం ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడుది కాదండి, 1215వ సంవత్సరంలో వచ్చింది. అసలు మ్యాగ్నా కార్టా అంటే ఏంటి అంటే బ్రిటన్ రాజు అయినటువంటి అప్పట్లో అండి 1215వ సంవత్సరంలో బ్రిటన్ రాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్ అనేటువంటి వ్యక్తికి బ్రిటన్ ప్రజలకి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్నే మ్యాగ్నా కార్టా అని పిలవడం జరుగుతుంది. ఎందుకని దీన్ని మ్యాగ్నా కార్టా గొప్ప ఒప్పందం లేకపోతే పెద్ద ఒప్పందం అని ఎందుకు పిలుస్తారు అంటే ఈ జాన్ అనేటువంటి వ్యక్తి ప్రజల యొక్క అనుమతి లేకుండా, పార్లమెంటు యొక్క అనుమతి లేకుండా విపరీతమైనటువంటి ఖర్చు యుద్ధాలపైన చేస్తుండడంతో, ప్రజలపైన విపరీతమైనటువంటి పన్నులు విధించడంతో ప్రజలందరూ రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. ప్రజలందరూ రాజుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో భయపడినటువంటి జాన్, భయపడినటువంటి బ్రిటన్ రాజు ఆయన ప్రజలతోటి, ఈ ఉద్యమం చేస్తున్నటువంటి ప్రజలతోటి ఒక రాజీకి వచ్చి ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు అంటే ఇప్పటి నుండి ప్రజల యొక్క అనుమతి లేకుండా, పార్లమెంటు యొక్క అనుమతి లేకుండా కొత్త పన్నులు విధించము అని చెప్పేసి, పార్లమెంటుకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తాను అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. చరిత్రలో అలా ఒక రాజు తన రాజ్యంలోని ప్రజలతో అలా ఒప్పందం చేసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే ఇలా ఒప్పందం రాజు ప్రజలతోటి ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి దీనిని చరిత్రలో ఒక అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కలిగినటువంటి దానిలాగా చెప్పడం జరుగుతుంది. ఇలా బ్రిటన్ రాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్కి బ్రిటన్ ప్రజలకి మధ్య జరిగినటువంటి ఒప్పందాన్నే గుడ్ అంటే ఏమని పిలుస్తారు అంటే మ్యాగ్నా కార్టా అని పిలవడం జరుగుతుంది. అలా భారతదేశంలో కూడా ఒక చట్టాన్ని బ్రిటన్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక చట్టాన్ని మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు. ఆ చట్టం పేరు ఏంటి అంటే 1858 విక్టోరియా మహారాణి ప్రకటన అనేటువంటిది. 1858 విక్టోరియా మహారాణి ప్రకటన అనేటువంటి దాన్ని మ్యాగ్నా కార్టా లాగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ 1858 విక్టోరియా మహారాణి ప్రకటన లేకపోతే ఈ 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని, ఈ భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది ఏం చెప్పింది, దీంట్లో ఉండేటువంటి అంశాలు ఏంటి, అసలు ఈ చట్టం చేయవలసినటువంటి ఉద్దేశం ఏంటి అంటే
1857 మే 10వ తేదీన మీరట్ నుండి ప్రారంభమైనటువంటి సిపాయిల తిరుగుబాటు అనేటువంటి దానిని 1857 మే 10 నుంచి ప్రారంభమైనటువంటి సిపాయిల తిరుగుబాటు అనేటువంటి దానిని సరిగా మేనేజ్ చేయలేదు, సరిగా కంట్రోల్ చేయలేకపోయింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీని కంప్లీట్గా రద్దు చేసినటువంటి చట్టం ఈ 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. దానికి ఏమనే రీజన్ చూపించింది? సిపాయిల తిరుగుబాటును సరిగా కంట్రోల్ చేయలేకపోయింది కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేయడం జరిగింది. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి భారతదేశం యొక్క పరిపాలన ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటే క్రౌన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది, రాణి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలా భారతదేశం ప్రత్యక్షంగా బ్రిటన్ కంట్రోల్లోకి ఏ సంవత్సరం వెళ్ళిపోయింది అంటే 1858. ఈ భారతదేశంపై ప్రత్యక్షంగా బ్రిటన్ ఆధిపత్యం అంటే బ్రిటన్ యొక్క పరిపాలనలోకి, బ్రిటన్ యొక్క కంట్రోల్లోకి ఎప్పుడు వెళ్ళిపోయింది అంటే 1858. మరి 1858 వరకు కూడా భారతదేశాన్ని ఎవరు రూల్ చేశారు? ఒక కంపెనీ రూల్ చేసింది. ఒక వ్యాపారం కోసం వచ్చినటువంటి ఒక కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది రూల్ చేయడం జరిగింది. అలా భారతదేశం 1858 నుంచి డైరెక్ట్గా ఎవరి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అంటే బ్రిటన్ పార్లమెంట్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, బ్రిటన్ రాణి యొక్క ప్రత్యక్ష పరిపాలనలోకి వెళ్ళిపోయింది, బ్రిటన్ సామ్రాజ్యంలో భాగమయ్యింది ఈ ప్రకటన అంటే 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా. అంటే ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎటువంటి పవర్స్ లేవు, ఈస్ట్ ఇండియా కంపెనీని కంప్లీట్గా రద్దు చేసింది ఈ విక్టోరియా మహారాణి ప్రకటన. ఈ విక్టోరియా మహారాణి యొక్క స్టేట్మెంట్ని, విక్టోరియా మహారాణి ప్రకటనని చదివి వినిపించినటువంటి వ్యక్తి అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కానింగ్. ఈ విక్టోరియా మహారాణి ప్రకటనని చదివి వినిపించినటువంటి వ్యక్తి లార్డ్ కానింగ్ 1858 నవంబర్ 1వ తేదీన 1858 నవంబర్ 1వ తేదీన అలహాబాద్ దర్బార్లో ఈ విక్టోరియా మహారాణి ప్రకటనని చదివి వినిపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఈ 1858 విక్టోరియా మహారాణి ప్రకటనను జారీ చేసినప్పుడు భారతదేశంలో ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నాడు అంటే లార్డ్ కానింగ్. ఈ లార్డ్ కానింగ్ విక్టోరియా మహారాణి స్టేట్మెంట్ను చదివి వినిపించాడు. ఎక్కడ అంటే అలహాబాద్ దర్బార్లో. విక్టోరియా మహారాణి ప్రకటన ఏం చెప్పింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేస్తున్నాము, భారతదేశాన్ని ప్రత్యక్షంగా ఎవరి యొక్క కంట్రోల్లోకి తీసుకుంటున్నాం, బ్రిటన్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్లోకి తీసుకుంటున్నాం అని ప్రకటించడం జరిగింది. దీనితో పాటు ఇంకా ఏం చెప్పింది ఈ చట్టము అంటే అప్పటి వరకు ఉండేటువంటి ఇండియన్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని కొత్తగా ఎలా మారుస్తున్నాము అంటే వైస్రాయ్ లాగా మారుస్తున్నాము. అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చింది. 1833 చార్టర్ చట్టం అనేటువంటిది బెంగాల్ గవర్నర్ జనరల్ ఇండియన్ గవర్నర్ జనరల్ లాగా మార్చింది. 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ఇండియన్ గవర్నర్ జనరల్ని ఇండియన్ వైస్రాయ్ లాగా మార్చడం జరిగింది. ఇండియన్ వైస్రాయ్ లాగా మారినటువంటి మొదటి వ్యక్తి, ఇండియన్ వైస్రాయ్ లాగా పనిచేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే లార్డ్ కానింగ్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. వైస్రాయ్ మీన్స్ రాజ్య ప్రతినిధి అని అర్థం. ఎవరి యొక్క ప్రతినిధి అంటే బ్రిటన్ రాజు లేక రాణి తరపున భారతదేశంలో ఈ ప్రతినిధి వైస్రాయ్ అనేటువంటి వ్యక్తి పరిపాలించడం జరుగుతుంది. ఇలా అపాయింట్ కాబడినటువంటి ఫస్ట్ ఇండియన్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి. ఫస్ట్ ఇండియన్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి. దీనితో పాటు ఈ భారతదేశం యొక్క పరిపాలన అనేటువంటిది అబ్జర్వ్ చేయడం కోసం, భారతదేశం యొక్క పరిపాలన అనేటువంటిది అంటే మేనేజ్ చేయడం కోసం, పరిపాలన అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటిది చూడడం కోసం కొత్తగా ఒక పదవిని సృష్టించారు. ఆ పదవి పేరే సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఆ పదవి పేరు ఏంటి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్. దీనినే ఏమని పిలుస్తారు అంటే భారతదేశ రాజ్య కార్యదర్శి. ఏమని పిలుస్తారు అంటే భారతదేశ రాజ్య కార్యదర్శి. దీనినే ఏమని పిలుస్తారు అంటే భారతదేశ వ్యవహారాల మంత్రి. భారతదేశ వ్యవహారాల మంత్రి అంటే ఈ చట్టం కొత్తగా ఒక పదవిని సృష్టించింది. ఆ పదవి పేరేంటి?
సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఆయన ఏమని పిలుస్తారు? భారతదేశ రాజ్య కార్యదర్శి. ఈయన్నే ఏమని పిలుస్తారు? భారతదేశ వ్యవహారాల మంత్రి. ఏంటి అంటే బ్రిటన్ మంత్రిమండలిలో అంటే బ్రిటన్ యొక్క క్యాబినెట్లో సపరేట్గా ఒక మంత్రి ఉంటాడు. ఆ మంత్రి యొక్క డ్యూటీ ఏంటి అంటే భారతదేశంలో పరిపాలన ఎలా జరుగుతుంది అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉండడం, భారతదేశంలో పరిపాలన మొత్తాన్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటాడు ఆ మంత్రి. అందుకే ఆ మంత్రిని ఏమని పిలుస్తారు అంటే భారతదేశ వ్యవహారాల మంత్రి. ఇతనికి ఏమని పేరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఇలా సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించబడినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ వుడ్స్ అండి. సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించబడినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే చార్లెస్ వుడ్స్ అనేటువంటి వ్యక్తి. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎక్కడుంటాడు? బ్రిటన్లో ఉంటాడు. బ్రిటన్లో ఉండి ఆయన ఎవరి ద్వారా పరిపాలన చేపిస్తూ ఉంటాడు? ఇక్కడ ఉండేటువంటి వైస్రాయ్ ద్వారా. అంటే వైస్రాయ్ అనేటువంటి వ్యక్తి ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి? సెక్రటరీ ఆఫ్ స్టేట్కు రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే వైస్రాయ్ కంటే పై పదవి ఎవరిది? సెక్రటరీ ఆఫ్ స్టేట్ది. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ లేకపోతే భారతదేశ రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని ఏ ప్రకటన ద్వారా సృష్టించారు? దీన్ని 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా. ఇలా సెక్రటరీ ఆఫ్ స్టేట్గా నియమించబడినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే చార్లెస్ వుడ్స్. ఈయన ఎక్కడుంటాడు? బ్రిటన్లో ఉండి భారతదేశం యొక్క పరిపాలన మొత్తాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా? వైస్రాయ్ ద్వారా. మరి ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి వ్యక్తికి పరిపాలనలో సహాయపడడానికి 15 మందితోటి ఒక అడ్వైజరీ బాడీ అనేటువంటిది ఉండేది. 15 మెంబర్స్ తోటి ఒక సలహా సంఘం అనేటువంటిది ఎవరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి వ్యక్తికి సహాయ సహకారాలు అందించడానికి ఒక సలహా సంఘం ఉంటుంది. సలహా సంఘంలో సభ్యుల సంఖ్య 15. సలహా సంఘంలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 15. ఇప్పుడు చూద్దాం పరిపాలన అనేటువంటిది. ఫస్ట్ భారతదేశం యొక్క పరిపాలన ఎలా ఉండేది అంటే అందరికంటే పైన ఎవరు ఉంటారు? బ్రిటన్ రాణి లేకపోతే రాజు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ బ్రిటన్ రాణి లేకపోతే రాజు అనేటువంటి ఆవిడకు ఎవరు రెస్పాన్సిబుల్ అంటే బ్రిటన్ పార్లమెంట్ అనేటువంటిది రెస్పాన్సిబుల్గా ఉంటుంది. మరి ఈ పార్లమెంటుకు ఎవరు రెస్పాన్సిబుల్ అంటే భారతదేశ రాజ్య కార్యదర్శి అనేటువంటి వ్యక్తి. ఈ రాజ్య కార్యదర్శి అనేటువంటి వ్యక్తి ఎవరి ద్వారా పరిపాలన చేపిస్తూ ఉంటాడు అంటే వైస్రాయ్. అంటే భారతదేశంలో పరిపాలన అనేటువంటిది వైస్రాయ్ చేస్తుంటాడు. కానీ వైస్రాయ్ యొక్క ఎలా పరిపాలిస్తున్నాడు అనేది ఎవరు మానిటర్ చేస్తారు? సెక్రటరీ ఆఫ్ స్టేట్ మానిటర్ చేస్తారు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరికి రెస్పాన్సిబుల్? ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాలి? పార్లమెంటుకు చెప్పుకోవాలి. పార్లమెంటు ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాలి? బ్రిటన్ రాణికి. అంటే సుపీరియర్ లెవెల్లో, హయ్యర్ లెవెల్లో బ్రిటన్ రాణి అనేటువంటిది ఉండేది. భారతదేశంలో ఉండి పరిపాలించేటువంటి వాళ్ళు మాత్రం వైస్రాయ్ అనేటువంటి వాడు. ఇలా ఇండియన్ గవర్నర్ జనరల్ యొక్క పేరును వైస్రాయ్ లాగా మార్చినటువంటి చట్టం ఏంటి అంటే 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. ఎందుకు చేశారు ఈ ప్రకటన అనేటువంటిది? సిపాయిల తిరుగుబాటు అనేటువంటి దాన్ని ముగిసిన తర్వాత ఈ సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది సరిగా అణచివేయలేదన్న ఉద్దేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి భారతదేశాన్ని ప్రత్యక్షంగా బ్రిటన్ రాణి చేతుల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ విక్టోరియా మహారాణి ప్రకటన 1858 నవంబర్ 1న అలహాబాద్ దర్బార్లో చదివి వినిపించినటువంటి వ్యక్తి లార్డ్ కానింగ్. ఈ 1858 విక్టోరియా మహారాణి ప్రకటనని గుడ్ గవర్నెన్స్ యాక్ట్ ఇన్ ఇండియా లేకపోతే మ్యాగ్నా కార్టా లాగా చెప్పడం జరుగుతుంది. ఈ 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా ఇండియన్ గవర్నర్ జనరల్ను ఇండియన్ వైస్రాయ్ లాగా మార్చడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి. ఈ వైస్రాయ్ అనేటువంటి వ్యక్తి ద్వారా భారతదేశంలో పరిపాలనా వ్యవహారాలు మొత్తం కూడా ఎవరు చూస్తూ ఉంటారు అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి వ్యక్తి. ఈ 1858 విక్టోరియా మహారాణి ప్రకటన కొత్తగా ఒక పదవిని సృష్టించింది, సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఈ భారతదేశ రాజ్య కార్యదర్శి ఎక్కడుంటాడు? బ్రిటన్ క్యాబినెట్లో మంత్రి. అందుకే ఇతన్ని భారతదేశ వ్యవహారాల మంత్రి అని పిలవడం జరుగుతుంది. ఇతను ఈ వైస్రాయ్ ద్వారా భారతదేశంలో పరిపాలన అనేటువంటిది చూస్తూ ఉంటాడు. వైస్రాయ్ ద్వారా భారతదేశంలో పరిపాలన అనేటువంటిది చూస్తూ ఉంటాడు సెక్రటరీ ఆఫ్ స్టేట్.
ఇలా అపాయింట్ కాబడినటువంటి ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చార్లెస్ వుడ్స్. ఈ భారతదేశ రాజ్య కార్యదర్శికి సహాయ సహకారాలు అందించడానికి 15 మెంబర్స్ తోటి ఒక అడ్వైజరీ బాడీ, ఒక అడ్వైజరీ కమిటీ అనేటువంటిది 15 మందితోటి ఒక సలహా సంఘం అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ సిపాయిల తిరుగుబాటుని ఎక్కడ ప్రారంభమైంది అంటే మీరట్ నుంచి ప్రారంభమైంది 1857 మే 10న. ఈ సిపాయిల తిరుగుబాటునే ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని పిలుస్తారు. దీనినే మ్యూటినీ, సిపాయిల తిరుగుబాటు లేకపోతే సిపాయి మ్యూటినీ అని పిలవడం జరుగుతుంది. సిపాయిల తిరుగుబాటు లేకపోతే సిపాయి మ్యూటినీ లేకపోతే ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని పిలవడం జరుగుతుంది. ఇది ఏ చట్టానికి సంబంధించింది అంటే 1858 విక్టోరియా మహారాణి ప్రకటన. 1858 విక్టోరియా మహారాణి ప్రకటన ఈస్ట్ ఇండియా కంపెనీని ఏం చేసింది? కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి భారతదేశం యొక్క పరిపాలన ఇప్పుడు ప్రత్యక్షంగా ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? బ్రిటన్ రాణి చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలా ప్రత్యక్షంగా బ్రిటన్ క్రౌన్ చేతుల్లోకి భారతదేశం ఏ సంవత్సరం వెళ్ళిపోయింది అంటే 1858. అప్పటి వరకు భారతదేశాన్ని ఎవరు రూల్ చేశారు? ఒక కంపెనీ రూల్ చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీ. సరే, రిమైనింగ్ చట్టాలు అనేటువంటివి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.